తర్వాత న్యూస్ కి స్వాగతం. త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల బరిలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బుక్కపట్నం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన దివ్యాంగుడు తనకంటి నారాయణ స్వామి పోటీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు పేర్కొన్నారు. పుట్టపర్తి పట్టణంలోని ఎనుములపల్లి ఆర్డీఓ ఆఫీస్ సమీపాన ఉన్న ఎంఆర్పీఎస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు దివ్యాంగుల మీద సానుభూతి చూపుతున్నారే కానీ ఆచరణలో విఫలమయ్యారని పేర్కొన్నారు. దివ్యాంగులకు చట్టసభలో రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అనేకసార్లు పార్టీల అధినేతలను కలిసి దివ్యాంగులకు చట్టసభలో అవకాశం కల్పించాలని కోరినా కూడా స్పందన కరువైందన్నారు. కావున పుట్టపర్తి నియోజకవర్గంలో ఉండే వికలాంగులు సకలాంగులు అంతా కలిసి దివ్యాంగ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పిఎండి షఫీ, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు చిన్న ఉత్తప్ప, ఆంజనేయులు, ధనుంజయ, హరినారాయణ, వెంకటరమణ, దేవిబాయ్, గజేంద్ర, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా పనిచేసి ఆయన గెలిపించడం యొక్క ముక్తకంఠంతో ఇవాళ మనం ప్రెస్ మీట్ ఏర్పరుస్తున్నాము. మరి ఈ విధంగా ఇప్పుడు మన నారాయణస్వామి గారు కూడా వీళ్ళందరూ పరిచయం చేసుకోవాల్సింది కోరుతున్నాం. మన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను సత్యసాయి జిల్లా బుక్కాపట్నం మండలం అగ్రహారం గ్రామం తనకంటి నారాయణ స్వామి అయిన నేను మన పుట్టపర్తి నియోజకవర్గానికి ఒక రెబల్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్నాను. ఎందుకనగా ఇంతమంది వికలాంగులు ఉండి కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మన చట్టసభల్లో కానీ మన అసెంబ్లీలో కానీ ఒక పార్లమెంటులో కానీ ఎవరికి 4% మాకు హక్కు ఉంది వికలాంగులకు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు వికలాంగులకు అవకాశాలు ఇవ్వలేదు. వచ్చినప్పుడు వాడుకుంటా అన్నారు, మమ్మల్ని మర్చిపోతా అన్నారు. ఖచ్చితంగా 5 ఏళ్ళు ఇస్తామంటారు, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళకి మర్చిపోతా అన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్గా ఒక వికలాంగునిగా వేదలుచుకున్నాను. కాబట్టి మన వికలాంగులకు ఎక్కడ ఏం చేయాలా, ఏమి ఉపయోగించాలా, వారికి ఏమి అవసరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి నేను నా హృదయపూర్వకంగా నేను చెప్తా ఉన్నాను. మన వికలాంగుని గెలిపించండి. మన సకలాంగులు వికలాంగులు అందరూ కలిసి ఒక ఏకతాటిపైకి వచ్చి మన వికలాంగుని గెలిపించవని మిమ్మల్ని నా మనసారా హృదయపూర్వకంగా కోరుచున్నాను.